సెప్టెంబర్ 5, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయి అనే అంశంలో ముందుగా మేషరాశి వారి గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 1వ స్థానంలోను, గురువు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీలో ఆత్మవిశ్వాసాన్ని, ఉత్సాహాన్ని పెరిగేటట్టుగా చేస్తున్నాయి. కొత్త పనులు ప్రారంభించేందుకు ఇది చాలా చక్కని రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగంలో గుర్తింపు వస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం, వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడికి వడలను తయారు చేసి నివేదన చేసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 12వ స్థానంలోను, శని భగవానుడు 10వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అనవసరమైన ఖర్చులు పెరగడము, ధన నష్టము కలిగే అవకాశము, ఉద్యోగంలో ఆలస్యాలు, ప్రమోషన్స్ ఆలస్యం అవ్వడము, విదేశీ సంబంధాల వల్ల మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి తప్ప సక్సెస్ఫుల్ రేషియో అయితే కనిపించడం లేదు. తర్వాత మానసికంగా కొంత ఆందోళన కలిగే అవకాశం ఉంది. శాంతి కోసము, మనశ్శాంతి కోసము యోగా కానీ ధ్యానం కానీ చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శివుడికి పాలతో అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందొచ్చు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 11వ స్థానంలోను, బుధుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు లాభదాయకమైన రోజు ఈ రోజు ఉండబోతోంది. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. కొత్త ఒప్పందాలు, వ్యాపారంలో అభివృద్ధి, ఉద్యోగంలో పై అధికారుల యొక్క ప్రశంసలు, కుటుంబంలో ఆనందకరమైన వాతావరణము. మీకు చెప్పదగిన పరిహారము గణపతికి తూర్పు ముఖం వేసి అర్చన చేయండి. అంటే మీరు తూర్పు వైపు కూర్చుని గణపతికి అర్చన చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు 10వ స్థానంలోను, కుజుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు వృత్తిలో కొత్త బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితి, పదోన్నతులకు ఎక్కువ అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో లాభము, కుటుంబంలో ఆనందకరమైన వాతావరణము. కానీ తండ్రి యొక్క ఆరోగ్యం మీద జాగ్రత్త పెట్టండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయంలో నెయ్యి దీపం పెట్టే ప్రయత్నం చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు 9వ స్థానంలోను, శుక్రుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అదృష్టం కలిసి వస్తుంది. ధార్మికంగా ఆసక్తి పెరుగుతుంది. యాత్రలు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు శుభవార్తలు వింటారు. పెద్దల యొక్క ఆశీర్వాదము, సహాయ సహకారాలు ఈ రోజు మీకు అందుబాటులోకి ఉంటాయి. మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు ఉదయమే ఆదిత్య హృదయాన్ని కనుక పఠించడం కానీ వినడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 8వ స్థానంలోను, బుధుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ ఫలితాలు మీలో అనుకోని మార్పులు, మీ స్థలంలో అనుకోని మార్పులు జరిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం మీద జాగ్రత్త పెట్టండి. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. రహస్య విషయాలు బయటపడే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు పాటించండి. శాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. ఎక్కడ గొడవల్లోకి కానీ సమస్యల్లో కానీ కోరి తెచ్చుకునే ప్రయత్నం ఈరోజు చేయకండి. అయితే పెట్టుబడులకు మాత్రం ఈ రోజు అనుకూలంగా లేదు. తదుపరికి ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ అమ్మవారి స్తోత్రపారాయణ కావచ్చు, లేదా అమ్మవారి మంత్రాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 7వ స్థానంలోను, శని భగవానుడు 5వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు దంపతుల మధ్య సఖ్యత ఏర్పడము, వ్యాపార భాగస్వామ్యం ద్వారా విశేషమైన లాభాలు వస్తాయి. పెట్టుబడులకు అనుకూలమైన కాలము. కానీ ఆ పెట్టుబడులు దీర్ఘకాలికంగా పెట్టుకునే ప్రయత్నం చేయండి. లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోండి. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. కుటుంబంలో ఆనందమైన వాతావరణం కనబడుతోంది. ఉద్యోగంలో స్థానచలనాలు గోచరిస్తున్నాయి. ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి కావచ్చు, ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికైనా వెళ్లే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి నువ్వుల నూనె దీపం పెట్టుకోవడంతో పాటు నువ్వులను అంటే నల్ల నువ్వులను దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు 6వ స్థానంలోను, కుజుడు 11వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్యం మెరుగవుతుంది. దీంతో పాటుగా న్యాయపరమైన సమస్యలు ఏవైనా మీకు గతంలో ఉండి ఉంటే అవి అనుకూలంగా మీ వైపుకు తీర్పు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ఉద్యోగంలో అభివృద్ధి కనబడుతోంది. వ్యాపారంలో శుభ ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మీ పేరిట
అభిషేకం చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశికి చంద్రుడు 5వ స్థానంలోను, గురువు కూడా 5వ స్థానంలోనే సంచారం చేస్తున్నారు. అయితే విద్యార్థులకు చాలా మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. శుభవార్తలు వినేందుకు, శుభకార్యాలు చేసేందుకు, ఆకస్మిక ధనము వచ్చేందుకు, సృజనాత్మకమైన పనులు విజయవంతం అయ్యేందుకు ఈ రోజు చాలా సక్సెస్ఫుల్ గా మీకు ఉండబోతోంది. అయితే సంతానం పట్ల ఆనందంగా ఉంటుంది. సంతానం నుంచి కూడా మీరు శుభవార్తలు వినే అవకాశం కనబడుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. వాటిని తీసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, గోవులకు మీ చేత్తో ప్రత్యేకంగా అరటి పళ్లను తినిపించే ప్రయత్నం చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 4వ స్థానంలోను, శని భగవానుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ ఫలితాలు కుటుంబంలో సంతోషంగా ఉంటుంది. ఇంటికి సంబంధించినటువంటి ఒక శుభవార్త మిమ్మల్ని అత్యంత ఆనందంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంది. వాహనం కొనుగోలు చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. ప్రయత్నాలు చేసుకోండి. తల్లి ఆరోగ్యం చాలా చక్కగా ఉండబోతోంది. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్తగా మీరు ఏదైనా వ్యాపారంలోకి వెళ్లాలన్నా ఈ రోజు మంచి అవకాశము, ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శివుడికి నల్ల నువ్వులను సమర్పించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు 3వ స్థానంలోను, శని భగవానుడు 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీలో ధైర్యం పెరుగుతుంది. చిన్న చిన్న యాత్రలు చేస్తారు. సోదరుల యొక్క సహాయ సహకారాలు సమయానికి మీకు అందుబాటులోకి వస్తాయి. కొత్త ప్రణాళికలు కానీ, కొత్త ఆలోచనలు కానీ విజయవంతమయ్యేటట్టుగా గోచరిస్తోంది. అయితే వ్యాపారంలో లాభాలు వస్తాయి. పెట్టుబడులకు కూడా ఈ రోజు అత్యంత అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, గణపతి ఆలయంలో 5 గరికమాలలను మీ పేరిట సమర్పించినట్టయితే కనుక జాతకరీత్యా కానీ, గోచారరీత్యా కానీ ఇబ్బందులు ఉంటే తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి చంద్రుడు 2వ స్థానంలోను, గురువు 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు వాక్ ప్రతిభ, అంటే మీ యొక్క వాక్కుకు మంచి ప్రతిభ, గుర్తింపు వచ్చే అవకాశం కనబడుతోంది. ధనలాభము, కుటుంబంలో శాంతి, దీంతో పాటు కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం కనబడుతోంది. ఆ పరిచయాల వల్ల లాభాలు చేకూరే అవకాశం కూడా కనబడుతోంది. అయితే వ్యాపారంలో లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి. దాన్ని వదులుకునే ప్రయత్నం అస్సలు చేయకండి. మీకు చెప్పదగిన పరిహారము, విష్ణువుకు తులసి దళాలతో పూజ చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. ఇంట్లో మాకు చేసుకోవడానికి కుదరదు అనుకున్న వాళ్ళు విష్ణు సంబంధిత ఆలయాలకు వెళ్ళి అక్కడ తులసి మాలను సమర్పించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.